హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ నరేంద్ర బాబు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అని అంటారు కదా, సో దీన్ని బిల్డ్ చేయడానికి ఏం యూస్ చేస్తారు? ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ మీకు బేసిక్గా ముందు ఏముండిందంటే జావా.నెట్లో జేఎస్పీ కానీ ASP.NET కానీ ఉండింది. అది చేసినప్పుడు ఆ యూఐస్ పెద్దగా రీచ్ జనాలకి నచ్చదు. అది టిపికల్గా బిజినెస్ రిలేటెడ్ అప్లికేషన్స్కి ఒక అడ్మిన్ మాడ్యూల్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు యూజర్స్ చూస్తే నాకు వెబ్సైట్ చూడంగానే నచ్చితేనే, ఇప్పుడు మనం ఎక్కడికన్నా మనం మార్కెటింగ్ చేస్తున్నామంటే మన ఫ్లైయర్స్ మన పాంప్లెట్స్ ఇవన్నీ చూసి ఇట్స్ బేసికలీ అన్ అట్రాక్టింగ్ పీపుల్ టు గెట్ ఇన్ టు అ బిజినెస్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఇక్కడ చేస్తున్నాము, మనం ఇంటర్వ్యూ బ్యానర్ బాగుంటేనే పీపుల్ విల్ స్టార్ట్ వాచింగ్. ఓకే, ఆ బ్యానర్లో సంథింగ్ కంటెంట్ కనిపిస్తేనే వాచ్ పెరుగుతుంది. మనం ఏం లోన మాట్లాడామనేది సెకండరీ, ఫస్ట్ ఇంప్రెషన్ షుడ్ బి బెటర్. సో ఇప్పుడు జావా ASP.NEట్లో మీకు ఆ ఇంప్రెషన్ కనపడదు. ఓకే, దానివల్ల ఏం చేశారంటే యాంగులర్ రియాక్ట్ అనే కొత్త ఫ్రేమ్ వర్క్స్ తెచ్చారు జావా స్క్రిప్ట్ మీద. ఈ ప్యూర్లీ జావా స్క్రిప్ట్ HTML CSS జావా స్క్రిప్ట్ మీద నడిచేవి ఈ ఫ్రేమ్ వర్క్స్. అంటే పర్టికులర్గా ఈ యాంగులర్ ఆర్ రియాక్ట్ అనేది ఎందుకు వాడతారు? ఇది అదే చెప్తున్నాను, యూజర్ ఇంటర్ఫేస్ కోసం. ఓకే, మీరు ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, ఇప్పుడు ఒక పాతకాలంలో ఒక 2010 2015 టైంలో పేజ్ మీరు URL యాక్సెస్ చేశారనుకోండి, ఎంటైర్ పేజ్ లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు యాంగులర్ వాడటం వల్ల రియాక్ట్ అవ్వటం వల్ల ఒక పోర్షన్ ఆఫ్ ద పేజ్నే లోడ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారనుకోండి, ఆ పోర్షనే లోడ్ అవుతుంది. ఓకే, ఎందువల్ల అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిఫ్రెష్ ది ఎంటైర్ పేజ్, ఐఎమ్ గోయింగ్ టు రిఫ్రెష్ ఓన్లీ ఎ పర్టికులర్ పోర్షన్. ఓకే, ఇప్పుడు నాకు ప్రోడక్ట్సే లోడ్ అవ్వాలి, నాకు మెనూస్ మారకూడదు, నాకు పైన ఉన్న బ్యానర్ మారకూడదు, నాకు కింద ఉన్న ఫోటో మారకూడదు, ప్రోడక్ట్స్ మట్టుకు మారాలి. నాకు వెజ్ కొడితే వెజ్ మట్టుకు రిఫ్రెష్ అవ్వాలి, నాకు నాన్ వెజ్ కొడితే నాన్ వెజ్ మట్టుకు రిఫ్రెష్ అవ్వాలి, బోత్ అని కొడితే బోత్ మట్టుకే రిఫ్రెష్ అవ్వాలి. అంటే యాంగులర్లో కాంపోనెంట్ బేస్డ్ ప్రతి లేయర్ని ఒక కాంపోనెంట్ కింద తయారు చేసి ఎక్కడ ఏ కాంపోనెంట్ ఉంటుంది అనేది మనం చేసేదానికి యాంగులర్ వాడతాం, యాంగులర్ అయినా రియాక్ట్ అయినా. సో ఆ కాంపోనెంట్కి కావాల్సిన డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఏ .NET APIయో ఏ జావా API ద్వారాగా మనం డేటా తెచ్చుకుంటాం. సో అందువల్ల యూజర్కి ఫ్లిక్కరింగ్ కనపడదు. ఇప్పుడు IRCTC వెబ్సైట్ తీసుకుంటే ఫ్లిక్కరింగ్ కనపడుతుందా? మ్యాక్సిమం మీరు సెలెక్ట్ చేశారంటే ఫ్లిక్కర్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు స్విగ్గీ పోర్టల్స్ వాటర్లోకి వెళ్తే ఫ్లిక్కరింగ్ కనపడదు. స్విగ్గీ పోర్టల్స్ అన్నీ ఈ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ యూస్ చేసి వాడింది. ఫ్లిక్కరింగ్ ఎందుకు కనపడదంటే ఆ లోడ్ అయ్యే విధానమే స్మూత్గా ఉంటుంది. ఓకే, అది మనం IRCTC పోర్టల్, ఇప్పుడు ఆంధ్ర APSRTC పోర్టల్ ఇవన్నీ జావా.NEట్లో వాడిని. ఒక్కసారి ఒక మెనూ సబ్మిట్ బటన్ కొట్టారంటే ఫ్లిక్కరింగ్ కనపడుతుంది, వైట్ స్క్రీన్ వచ్చిపోద్ది. మీరు బాగా గుర్తు చేసి చూస్తే వైట్ స్క్రీన్ వచ్చి వెళ్తుంది. స్విగ్గీ పోర్టల్లో అలా రాదు, వైట్ స్క్రీనే రాదు, ఎందుకంటే డైనమిక్గా లోడ్ అవుతుంది బ్యాక్ ఎండ్ నుంచి. సో పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్ దోస్ ఫ్రేమ్వర్క్స్. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఫ్రేమ్వర్క్ మీద వెళ్ళిపోయింది. చాలామంది ఈవెన్ నార్మల్ పీపుల్ వెబ్సైట్ కావాలి, వాళ్ళకి మంచి బ్యూటిఫుల్ వెబ్సైట్స్ కావాలి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నువ్వు యాంగులర్లో చేసిస్తావా రియాక్ట్లో చేసిస్తావా, 50 ఏళ్ళైనా ఇస్తా. దే ఆర్ నాట్ గుడ్ విత్ HTML, దే ఆర్ నాట్ గుడ్ విత్ జావా.NET. నువ్వు యాంగులర్లో నాకు వెబ్సైట్ చేసిస్తావా, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే దే ఆర్ ఆల్సో వాంట్ టు ఇంటరాక్ట్ దేర్ కస్టమర్స్. ఓకే, అంతే కదా. అంటే ఏదైనా ఫాస్ట్ గా ఉంది అంటే మనం దానికి కదా ప్రయారిటీ ఇస్తాము. లుక్ ఆల్సో అండి, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నాము అని అంటే ఫుడ్ ఒకటే చూడం, అంబియన్స్ చూస్తాము, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, హాస్పిటాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనం చూస్తాం. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అంతే. అలానే ఇప్పుడు అప్లికేషన్స్ లో కూడా జావా HTML కొంచెం ఫ్లిక్కరింగ్స్ వస్తున్నాయి, లేదంటే కొద్దిగా స్లో ఉంది, అప్డేటెడ్ వెర్షన్ కాదు కాబట్టి దాని యొక్క ప్రయారిటీ అనేది తగ్గుతుంది. జావా.NET అప్డేటెడ్ వెర్షనే, కానీ అంతే అది రాయగలుగుతాం, అంతే ఆ టెక్నాలజీని వాడగలుగుతాం. యాంగులర్ రియాక్ట్ కి ఉన్న లుక్ ప్రిఫరెన్స్ వైజ్ గా చూస్తే ఇది బాగుంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందువల్లే కదా ఫుల్ స్టాక్ లో ఇప్పుడు ఏ డెవలపర్ కావాలి అన్నా మీరు రిక్వైర్మెంట్ నౌకరీలోకి వెళ్ళి చూసి .NET రిక్వైర్మెంట్ ఉంటే బాబు నాకు .NET కోర్ కావాలి, API కావాలి, మైక్రో సర్వీసెస్ కావాలి,
ప్లస్ యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఉండాలి. ఈ 4 ఉంటే యు ఆర్ రెడీ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, నాకు ఓన్లీ .NET వచ్చు, ఓన్లీ మైక్రో సర్వీసెస్ వచ్చు, ఓన్లీ డేటాబేస్ వచ్చు, ఓన్లీ యాంగులర్ వచ్చు, చేస్తానయ్యి 4 చేయగలుగుతావా, రా లోనకి ఇంటర్వ్యూ పెడతా, క్లియర్ అయ్యావా, టేక్ ఏ జాబ్. సో తెలియడం మాత్రం 4 తెలియాలి. ఓకే, సో వన్ లాస్ట్ ఇండస్ట్రీ ప్యాకేజీ కూడా 4 తెలిసిన వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. ఓకే, ప్యాకేజ్ ఇప్పుడు నార్మల్ ఫ్రెషర్స్కే 5 to 6 lakhs పోతుంది. ఒక 5 years 6 years 7 years ఉన్నోడికి ఈజీగా దే ఆర్ టచింగ్ 30 lakhs per annum. మేము 2004-05లో మేము ఇండస్ట్రీలోకి రావాలంటే 10,000 అవర్ శాలరీ, 5,000 4,000 6,000. ఇవాళ ఫ్రెషర్ 6 lakhs సంపాదిస్తున్నాడు అంటే 50,000 శాలరీ మంత్లీ. డిమాండ్ అలా పెరిగింది, వర్క్ అలా పెరిగింది, ఎఫర్ట్ అలా ఉంది. అందువల్ల పీపుల్ ఆర్ స్టార్టెడ్ యూజింగ్ యాంగులర్ ఆర్ రియాక్ట్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, వాట్ ఈస్ వెబ్ ఏపీఐ అంటే ఇది దేనికి యూజ్ చేస్తారు అసలు? వెబ్ ఏపీఐ బేసిక్గా మీకు ఎందుకంటే ఇప్పుడు యాంగులర్ ఉంది, యాంగులర్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేశారు. ఈ యాంగులర్కి డేటా కావాలి. డైరెక్ట్ .NET నుంచి యాంగులర్కి మీరు కనెక్ట్ చేయలేరు, మధ్యలో ఒక ఏపీఐ బిల్డ్ చేస్తారు. ఈ ఏపీఐ ఏం చేస్తుంది, .NETలోనే జావాలోనే బిల్డ్ చేసి ఒక జేసన్ వాల్యూ ఇస్తుంది. ఆ డేటాని జేసన్ ఫార్మాట్లో పంపిస్తుంది. బికాస్ యాంగులర్ రియాక్ట్ అండర్స్టాండ్ డేటా ఓన్లీ ఇన్ అ ఫార్మాట్ ఆఫ్ జేసన్. ఆ జేసన్ డేటాని తీసుకొని యాంగులర్లో యూఐ బిల్డ్ చేస్తాం. సేమ్ ఇప్పుడు యాంగులర్లో ఏదైనా ఎంట్రీ కొట్టారనుకోండి, ఈ డేటాని మీకు జేసన్ ఫార్మాట్లో చేసి ఏపీఐకి ఇస్తుంది. ఏపీఐ ఆ డేటాని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత బిజినెస్ వ్యాలిడేషన్స్, బిజినెస్ లాజిక్స్, రూల్స్, ఏదన్నా పేమెంట్ గేట్వే ఇంటగ్రేట్ చేయడానికి. సో ఏపీఐ ఈజ్ యువర్ ఆర్ట్. మనిషి శరీరంలో హార్ట్ ఉండాలి. హార్ట్ అనేది ఏపీఐ అప్లికేషన్కి. ఇప్పుడు నన్ను చూస్తే నా బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది, పక్కన వాళ్ళ బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్, పక్కన వాళ్ళ బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్. అలానే 10 ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. ఈ 10 ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి ఒకటే హార్ట్, విచ్ ఇస్ కాల్డ్ ఏపీఐ. ఏపీఐ, ఓకే. సో ఎందుకంటే ఫుల్ ఫామ్ ఆఫ్ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే. All your business logics, all your business validations, all your database storage, everything will happen through API. Okay. UI అనేది జస్ట్ అ ఫ్రేమ్వర్క్. ఒక లేఅవుట్ మీకు ముందు ఒక లేఅవుట్ కనిపించాను, మీరు ఇక్కడ ఒక సబ్మిట్ బటన్ కొడుతున్నారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లేఅవుట్, ఇక్కడ మీరు ఒక మెనూ ఉంది, మెన్స్ ఉమెన్స్ క్లాత్ సంబంధించిన ఒక వెబ్సైట్. మెన్స్ ఉమెన్స్ కిడ్స్ అని ఉంది. మీరు కిడ్స్ క్లిక్ చేశారనుకో, ఈ యాంగులర్ అప్లికేషన్ ఈ ఏపీఐకి చెప్తుంది గివ్ మీ ద డేటా విత్ రెస్పెక్ట్ టు కిడ్స్. ఓకే. ఈ ఏపీఐ ఏం చేస్తుందంటే బ్యాక్ అండ్ డేటాబేస్తో ఆ కిడ్స్ సంబంధించిన డేటా తీసుకొని ఇదిగో యాంగులర్ కిడ్స్ డేటా అని ఇస్తుంది. ఓకే. ఈ యాంగులర్ ఆ డేటాని తీసుకొని డిస్ప్లే చేస్తుంది. ఆ కిట్లో మీరు ఏదైనా చూస్ చేసి మేక్ పేమెంట్ అన్నారనుకో, ఈ మేక్ పేమెంట్ ఈ యాంగులర్లో జరగదు. పేమెంట్ అనేది ఇక్కడ జరగదు. ఈ యాంగులర్ ఈ సర్వీస్కి ఇచ్చేస్తుంది. సర్వీస్ ఏం చేస్తుంది, థర్డ్ పార్టీ ఒక పేమెంట్ గేట్వేని కాల్ చేసి పేమెంట్ కన్ఫర్మ్ చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. అదే చెప్తున్నాను కదా, టెక్నాలజికల్గా మీరు చూసారంటే మీకు ముందు వెనక ఏం జరుగుతుందో తెలియదు. మీరు ఫ్రంట్లో అప్లికేషన్ చూస్తారు, ఎగ్జాక్ట్లీ, బట్ ఒక్క మిల్లీ సెకండ్లో ఇది మొత్తం జరిగిపోద్ది. మిల్లీ సెకండ్లో జరిగిపోద్ది. వెబ్ ఏపీఐ అనేది దేనికి యూజ్ చేస్తారు అంటే, ఇందాక మనం యాంగులర్ అండ్ రియాక్ట్ అంటే స్విగ్గీకి వాటికి ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్ని అనుకున్నాం కదా, సో ఇది పర్టికులర్గా దీనికి యూజ్ చేస్తారని ఏమైనా ఉందా? వెబ్ ఏపీఐ దేనికైనా ఏ కంపెనీకైనా ఒక బిజినెస్ లాజిక్ అంటే హార్డ్ బోన్ అండి. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ తీసుకుంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు, ఫ్రంట్ ఎండ్లో పర్సనల్ లోన్ ఉంది. ఇంకా డెప్త్గా వెళ్దాం, పర్సనల్ లోన్ అప్లికేషన్ ఉంది. ఫస్ట్ పేజ్లో ఏం ఇస్తారు, మీ నేమ్, మీ ఫోన్ నంబర్, మీ ఆధార్ నంబర్, మీ పాన్ నంబర్ ఇచ్చి సబ్మిట్ కొడతారు. సర్వీస్ ఏపీఐ తీసుకుంటుంది. ఏపీఐ ఏం చేస్తుంది, దీన్ని బేస్ చేసుకొని సిబిల్ హిట్ చేస్తుంది. సిబిల్ అనేది థర్డ్ పార్టీ, సిబిల్ని కాల్ చేస్తుంది. సిబిల్ ఏం చెప్తుంది, ఇది స్కోర్ అని చెప్పి ఇస్తుంది. ఈడ ఒక ఇంజిన్ పెట్టుకొని ఉంటాడు, రూల్ ఇంజిన్ పెట్టుకుంటాడు. ఈ రూల్ ఇంజిన్ బేస్ చేసుకొని ఆ వ్యక్తికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇదిగో నీకు ఎలిజిబిలిటీ ఉంది, ఇంత అమౌంట్ నీకు ఎలిజిబిలిటీ ఉంది బేస్డ్ ఆన్ ద సిబిల్. ఓకే, అర్థమైందా? ఒక ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత
నీకు ఏదైనా పేమెంట్ హిస్టరీ, నువ్వు ఏదైనా డిఫాల్ట్ ఉన్నావా, ఏది ఉన్నావు, మొత్తం ఈ రూల్ ఇంజన్ టేక్ కేర్ చేసుకుంటుంది. ఓకే. కొందరికి రిజెక్షన్ వస్తుంది, కొందరికి 10 లక్షలు వస్తుంది, కొందరికి ₹1,00,00,000 వస్తుంది. వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి, వాళ్ళ పేమెంట్స్ని బట్టి, వాళ్ళ శాలరీని బట్టి. ఇదన్నీ ఈ రూల్ ఇంజన్ డిసైడ్ చేస్తుంది. ఓకే. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ అప్లికేషన్ ఏపీఐ, బిజినెస్ లాజిక్ ఏపీఐ. ఓకే. సో చూసారు కదండి, అంటే మనం ఒక అప్లికేషన్కి సంబంధించిన కంటెంట్ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఒక్కొక్క కేటగిరీని మనం తీసుకుని ఎవ్రీ వీడియోలో ఒక్కొక్క కంటెంట్ మనం డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.